జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించేందుకు బీఆర్ఎస్ దళం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఇక ఇప్పటికే ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో జీవన్ రెడ్డి చేరతారని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో ఈ సభ వేదికగా తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరేందుకు జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. అధికార దాహంతో ఈ కాలంలో పార్టీలు మారుతున్న నాయకులను చూసిన, కొత్తగా రాజకీయాలకు వచ్చిన అధికారం కోసం అధికార పార్టీలోకి పరిగెడుతున్న నాయకుల్ని చూసిన, అలాంటి సమయంలో ఏ రోజు కూడా అధికారం కోసం పరిగెట్టకుండా కేవలం ప్రజల కోసము ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇవాళ ప్రజాసేవకి అంకితమైనటువంటి కేసీఆర్ గారితో జతగలవడం ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా గొప్ప శుభ పరిణామం. ఇది కేసీఆర్ గారు చేసే పద్ధతులు, కేసీఆర్ గారికి రైతుల మీద ప్రేమ ఉన్న, కేసీఆర్ గారికి ప్రజల పట్ల ప్రేమ, ఇవన్నీ కూడా చూసి ఇవాళ జీవన్ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి నాలాంటి వాడు ఏదైతుందో దశాబ్దం తరబడి కాంగ్రెస్ పార్టీతో పనిచేసి కూడా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా, భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీలో అంధకారం కనబడుతుందని చెప్పట్టున్నా, ప్రజలకు ఇచ్చిన ఒక వాగ్దానాలు ఇవి కూడా నెరవేర్చబడలేకపోవడంతో ఏదైతుందో మరి అలాంటి ఏ మార్పు కావాలనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో, మళ్ళీ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఏదైతుందో మార్పు కావాలి, ఇలా రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ఇలా ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలనే ఒక నినాదం ప్రజల నుండి వస్తుందని చెప్పంటున్నా. ఏదైనా బీఆర్ఎస్ మరి కేసీఆర్ గారు వారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం అంటే సుదీర్ఘ అనుబంధం చెప్పంట. ప్రజా జీవితంలో వారితో నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ అనుబంధం, భిన్న అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ, భిన్న రాజకీయ వేదికల్లో మేము ప్రజా జీవితం కొనసాగింపబడ్డానికి రేపు ఎవరే కానీ అధికార పార్టీలో చేరాలని చెప్పని ప్రయత్నిస్తారు. వీళ్ళు మనకు కావాల్సింది ఏదో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసే ఒక పార్టీ కావాలి. వారు జగిత్యాలకు వస్తున్న సందర్భంగా రేపు 20వ తారీఖు నాడు ఏదైతుంది ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో సమయాన్ని కేటాయింపు ఇచ్చినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. దాదాపుగా మరి ఇక్కడే సభ నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తాము. సాయంత్రం 5-6 గంటల వరకు ఈ యొక్క సభ నిర్వహణ జరుగుతుంది. కాబట్టి దానికోసం ఏర్పాట్లలో భాగంగానే ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించడం కోసం నేను, నాతో పాటు పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఎల్రమ్న గారు, మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా దావా వసంత గారు, పెద్దలు కేసీఆర్ గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ఏకైక లక్ష్యంతో ముందుకెళ్లాలని, బీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయాలనే దాంట్లో మేమందరం కూడా పాటుపడతాం. దానికి అనుగుణంగా ఉత్తర తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున అవకాశాలు రావడం, లోకసభ సభ్యులు కావడం, అదేవిధంగా కేంద్ర మంత్రి కావడం, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎటువంటి పనులు జరగడం లేదు, ఒక పైసా కూడా రావడం లేదు. 1,00,000 మొబిలైజేషన్ చేసి 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలి.